అస్సలు ఊహించని ట్విస్ట్ ఇది. ఆది సాయి కుమార్ కెరీర్లోనే ఒక సినిమా ఇంత పెద్ద సంచలనం సృష్టిస్తుందని ఎవరైనా అనుకున్నారా? కేవలం 12 కోట్లు ఖర్చు పెడితే ఏకంగా 20 కోట్లు వెనక్కి వచ్చాయంటే నమ్మగలరా? అసలు సినిమా థియేటర్లలోకి రాకముందే నిర్మాతలు సేఫ్ అయిపోయారట. అదెలా సాధ్యం? అసలు ఈ సినిమా హిట్ అయ్యిందా లేక ఫ్లాప్ అయ్యిందా? హీరో ఆది సాయి కుమార్ తీసుకున్న పారితోషికం ఎంత? ఇప్పుడు ఓటీటీలో ఎప్పుడు వస్తోంది? ఇలాంటి మైండ్ బ్లోయింగ్ నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పదండి, ఈ రోజు శంభాలా సినిమా అసలు లెక్కలేంటో, 20 కోట్ల లాభాల గుట్టు ఏంటో క్లియర్గా చూసేద్దాం. నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది 2025 చివర్లో వచ్చి 2026 ఆరంభంలో మంచి టాక్ తెచ్చుకున్న సినిమా శంభాలా గురించి. సాధారణంగా చిన్న సినిమాలకు థియేటర్లో నిలబడటం కష్టమంటారు, కానీ ఈ సినిమా మాత్రం ఆ మాటను తప్పు అని నిరూపించింది. అసలు బాక్సాఫీస్ దగ్గర ఏం జరిగింది? ఈ సినిమాను హిట్ అనాలా లేక యావరేజ్ అనాలా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో ఓటీటీ డేట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. మొదటగా మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం 1వ రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మనకు అందిన సమాచారం ప్రకారం కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 20.21 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. కేవలం ఇండియాలోనే నెట్ కలెక్షన్స్ 14.94 కోట్లు వచ్చాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఓవర్సీస్ అంటే విదేశాల్లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. అక్కడ దాదాపు 2.61 కోట్లు రాబట్టింది. ఆది సాయి కుమార్ గత చిత్రాలతో పోలిస్తే ఇది నిజంగా ఒక పెద్ద రికార్డ్. ఎందుకంటే 1వ రోజే ఈ సినిమా 3.30 కోట్లు రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకులు కంటెంట్ ఉంటే చాలు, చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా చూడరని అర్థమవుతోంది. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత? వచ్చిన లాభం ఎంత? ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం శంభాలా సినిమా బడ్జెట్ సుమారు 8.5 కోట్ల నుండి 12 కోట్ల మధ్యలో ఉంది. కానీ ఇక్కడ నిర్మాత వేసిన ప్లాన్ మామూలుగా లేదు. సినిమా థియేటర్లో విడుదల కాకముందే దాదాపు 10 కోట్లు వెనక్కి వచ్చేశాయట. అదెలాగంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కేవలం ఓటీటీ మరియు శాటిలైట్ హక్కుల రూపంలోనే సినిమా బడ్జెట్లో వెనక్కి వచ్చేసింది. దీనినే ఇండస్ట్రీలో టేబుల్ ప్రాఫిట్ అంటారు. అంటే థియేటర్లో ఒక్క టికెట్ తెగకపోయినా నిర్మాత సేఫ్ అన్నమాట. కానీ థియేటర్లో కూడా 20 కోట్లు రాబట్టడంతో డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఇది నిజంగా పండగలాంటి ఫలితమే. అందుకే దీన్ని ఒక కమర్షియల్ హిట్గా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. మరి ఇంత లాభాలు వచ్చాయి కదా, ఇందులో మన నటీనటులు తీసుకున్న పారితోషికం ఎంత? ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ముందుగా మన హీరో ఆది సాయి కుమార్ గారి విషయానికి వస్తే, ఈ సినిమా కోసం ఆయన దాదాపు 2.5 కోట్ల నుండి 3.5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు అంచనా. సినిమా బడ్జెట్లో దాదాపు 25% నుండి 30% ఆయన రెమ్యునరేషనే ఉందట. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే, నటి స్వాసిక విజయ్ గారికి 25 లక్షల నుండి 40 లక్షల వరకు ఇచ్చారట. అలాగే అర్చన అయ్యర్ గారికి 15 లక్షల నుండి 25 లక్షల వరకు పారితోషికం ఇచ్చినట్లు టాక్. మిగిలిన సహాయ నటులందరికీ కలిపి దాదాపు 50 లక్షల నుండి 75 లక్షల వరకు ఖర్చు అయిందట. దీన్ని బట్టి చూస్తే నిర్మాతలు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారని అర్థమవుతోంది. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం ఓటీటీ రిలీజ్. థియేటర్లో మిస్ అయిన వాళ్లు ఇంట్లో కూర్చుని ఎప్పుడు చూడొచ్చు అని అడుగుతున్నారు కదా, దానికి సమాధానం వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకుంది. దాదాపు 5 కోట్ల రూపాయలకు ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. డేట్ విషయానికి వస్తే జనవరి 22, 2026 నుండి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక్కడ ఇంకో చిన్న కిటుకు ఉంది. మీ దగ్గర కనుక ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉంటే 1 రోజు ముందే, అంటే జనవరి 21 నుంచే మీరు సినిమా చూసేయచ్చు. సో డేట్ గుర్తుపెట్టుకోండి, జనవరి 22. మొత్తానికి చూస్తే ఆది సాయి కుమార్ శంభాలా సినిమాతో ఒక సాలిడ్ హిట్ కొట్టారనే చెప్పాలి. బడ్జెట్ తక్కువ, లాభాలు ఎక్కువ, కంటెంట్ కొత్తగా ఉంటే జనం ఆదరిస్తారు అని మరోసారి రుజువైంది. మరి మీలో ఎంతమంది ఈ సినిమాను థియేటర్లో చూశారు? ఒకవేళ చూడకపోతే ఓటీటీలో చూస్తారా? ఈ సినిమా హిట్ అవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.